ఫోటోగ్రఫర్గా ఉంటున్న మీరు ఇలా ఒక ఎడ్యుకేషన్ వర్క్ ఇట్లా స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఒక ఊరికి పోయినా నీలం తోగు అని, మా ఇంటి నుంచి 16 కిలోమీటర్లు. పెద్దోళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఏదో పని చేసుకుంటాను, ఉంటే తింటాను లేకుంటే ఊకుంటాను. కానీ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పిల్లలు మారకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది బాగా. ఇప్పుడు ఇంకొక 10 years లా పిల్లలు చదువుకోకపోతే వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు రావు. మళ్ళీ అదే ఫారెస్ట్ లో ఉండాలి. కానీ ఇబ్బందుల మధ్యలో దాదాపు 40 మంది పిల్లలు ఉండే. వాళ్ళ జీవితంలో ఎన్నడూ వాళ్ళు స్కూల్ చూడలేదు. ఆ ఊరిని సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడికి పోవాలంటే మేము స్టార్టింగ్ లా 2020లో కనీసం నడవడానికి కూడా దారలేదు. ట్రైబల్స్ వాళ్ళ లాంగ్వేజెస్ కూడా కొంతమంది కొంచెం వేరువేరుగా కూడా ఉంటాయి. ఎట్లా వాళ్ళని ఒప్పించగలిగారు? తులసి యాక్ట్ చేసిన తర్వాత సీతక్క ఒక మంత్రి హోదాలు వచ్చి, మీ ఊరికి ఇప్పటి వరకు మంచి స్కూల్ లేదు కదా, నేను స్కూల్ కట్టిస్తా 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ అని చెప్పిన 15 రోజులలోనే స్కూల్ కట్టించి ఒక పెద్ద పండుగ చేసింది. తులసి అనే ఒక అమ్మాయి, 10 సంవత్సరాల అమ్మాయి ఒక మంత్రిని రప్పించింది. ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మంత్రి, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్, ఇంతమంది వచ్చిండు. ఒక అమ్మాయి యాక్టింగ్ చేయడం వల్ల ఇంతమంది వచ్చిండు. అది రిజల్ట్. తులసి యాక్ట్ చేసింది ఆమె లైఫ్ స్టోరీ, అది తక్కలగూడెం స్టోరీ. రిజల్ట్ వచ్చింది కాబట్టి పిల్లలు 100% పంపుతారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్యాకప్ మీడియా. నేను మీ హోస్ట్ వీరు. ఈరోజు మన స్టూడియోలో సంతోష్ ఈశ్రం, ఫౌండర్ ఆఫ్ బీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్, ఏ ఫోటోగ్రఫర్ టర్న్డ్ ఎడ్యుకేషనిస్ట్. ఆదివాసులు జీవితాల్లో వాళ్ళ వాయిస్ చాలా వరకు ప్రపంచానికి తెలియదు. చాలా ఎక్స్‌ప్లాయిటేషన్స్కి కూడా గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ఇంపార్టెన్స్, ఒక ఫారెస్ట్ని కాపాడుకునే ఆ హార్మనీని ఇంకా చాలా బలంగా ఎలా చేసుకోగలుగుతారనేది తెలియచేయటం, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ గొంతుని ప్రపంచానికి చాటి చెప్పేలా, వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకునేలా తీర్చిదిద్దేలా చేయాలన్న ప్రయత్నం మన సంతోష్ ఈశ్రం గారు చేస్తున్నారు. సో ఆయన మాటల్లో ఆయన ఎఫర్ట్స్ ఏంటో, రాబోయే రోజుల్లో చేయాలనుకుంటుందేదో ఆయన మాటల్లో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద పాడ్కాస్ట్. హాయ్ సంతోష్. హాయ్ బ్రో. అసలు ఎలా సంతోష్, మీరు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫోటోగ్రఫర్గా ఉంటున్న మీరు ఇలా ఒక ఎడ్యుకేషన్ వర్క్ ఇట్లా స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మీ బ్యాక్గ్రౌండ్లో అసలు ఏది మిమ్మల్ని ప్రేరేపించింది ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవటానికి? యాక్చువల్గా మాది నార్లాపూర్ అనే ఒక విలేజ్, తాడ్వాయి మండల్, ములుగు జిల్లా. నేను చిన్నప్పుడు చాలా చదువుకోవడానికి బాగా కష్టపడ్డా. పేరెంట్స్ చదువుకోలేదు. మా ఊర్లో కూడా 110 మంది చదువుకొని ఉంటారు అంతే, మొత్తం కంప్లీట్ మా విలేజ్లో. అట్లాంటి పరిస్థితులలో నేను చదువుకోవాలి అని అన్నప్పుడు మాకు చదువుకునే వస్తువులు కూడా లేవు. ఒక ఎన్జిఓ వాళ్ళు వచ్చి ఒక హట్, ఒక గుడిసేసి దాంట్లో లోకల్లో చదువుకున్న ఒక 7th క్లాస్ చదువుకున్న, 7th year సంథింగ్ చదువుకున్న ఒక పర్సన్ని మాకు టీచర్గా పెట్టి మేము చదువుకుంటే, వాళ్ళు చెప్తే చదువుకున్న బ్యాక్గ్రౌండ్ అది. నేను అక్కడి నుంచి చదువుకొని ఒక్కొక్క స్టెప్ చదువుకుంటా హైదరాబాద్ దాకా వచ్చి, హైదరాబాద్లో నేను సోషల్ సైన్సెస్ చదువుకున్నాను. మళ్ళీ సోషియాలజీ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఈ ప్రాసెస్లో నా లైఫ్ ట్రాన్సిషన్ నాకు అర్థమైంది అన్నట్టు. అంటే నేను చదువుకోవడానికి ఎంత కష్టపడ్డా, నాకు గైడెన్స్ లేదు, నా సొంత నిర్ణయమే, నాకు మెంటర్ లేరు. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి నేను ఇక్కడున్న ఇప్పుడు హైదరాబాద్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి కూడా నాకు ఇబ్బందే. సో ఏంటంటే నాకు ప్రతిసారి ఒకటి అనిపించేది, ఏది నాకు ఇట్లా ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉంటే బాగుండు, నేను ఈ తప్పు చేయకపోదును, నేను ఈ కాలేజీలో జాయిన్ అయినా, నాకు ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటే నేను ఈ కోర్స్ కాకుండా ఇంకో కోర్స్ తీసుకుందును అని ఇట్లా ప్రతిసారి నాకు మెంటర్ ఉంటే బాగుండు, నాకు ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండు, నాకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నేను చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు, నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డౌట్ క్లియర్ చేయడానికి ఎవరైనా ఉంటే బాగుండు అన్న ఇట్లాంటి ఒక వెలితి అనేది నాకుండే. ఫోటోగ్రఫీ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు. అంటే విజువల్ స్టోరీ టెల్లింగ్, ఫొటోస్ తోటి నేను కథ చెప్పాలి అని అనుకునేటోని. సో ఇది నేను ప్రొఫెషన్గా తీసుకుంటా అని ట్రావెల్ ఫోటోగ్రాఫర్ లాగా నేను చేంజ్ అయినా. కెమెరా కూడా లేదు, ఫ్రెండ్స్ని వీళ్ళని అడుక్కునేటోని, రెంట్కి తీసుకునేటోని. అప్పుడు ఎప్పుడన్నా 1 week ట్రిప్ ఏదన్నా ఉంటే తీసుకొని ట్రావెల్ చేసేటోని. అయితే నేను చూజ్ చేసుకున్న ప్లేసెస్ కూడా నాలాంటి ప్లేస్లు, నా ఊర్లాంటి ఊర్లని చాలా తిరిగిన. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, ఇట్లా రాజస్థాన్, గుజరాత్, ఇట్లా ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా,
ఇట్లా చాలా ప్లేసులు తిరిగిన ఒక దాదాపు ఒక 2016 నుంచి 19 దాకా తిరిగిన. ఆ తిరిగిన ప్రాసెస్లో నాకు అద్భుతమైన నాలెడ్జ్ వచ్చింది. అంటే నాది అది డిగ్రీ టైం. నేను కాలేజీలో కూర్చొని చదువుకోలేదు, కానీ నేను తిరిగి ఒక అద్భుతమైన నాలెడ్జ్ని నేను సంపాదించిన. ఈ వెనుకబడతనానికి కారణం ఏంది, ఈ వెనుకబడతనానికి చదువు అనేది యాడ్ అయినప్పుడు ఎట్లా మారుతుంది, మార్పు ఎట్లా జరుగుతుంది అని చెప్పి నేను తెలుసుకున్నా. అయితే నాకు ఆ ప్రాసెస్లో నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. అంటే నేను పోయి కొత్త కల్చర్స్ నేర్చుకున్నా, కొత్త వ్యక్తులతోటి మాట్లాడినా, అసలు లాంగ్వేజే రానులతో కూడా నేను కమ్యూనికేట్ చేయగలిగిన. అప్పుడు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాకు ఇన్ఫీరియారిటీ అంత పోయింది. నేను ట్రావెల్ ఫోటోగ్రాఫర్ లాగా ట్రావెల్ చేసినప్పుడు నాకు ఇన్ఫీరియారిటీ అంత పోయింది. ఎవరితోటైనా మాట్లాడగలుగుతా, ఎక్కడైనా ఉండగలుగుతా. ఇప్పుడు ఈ ఎడ్యుకేషనిస్ట్ అనే పేరు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇది నాకు నా సొంత ఎక్స్పీరియన్స్ నుంచే వచ్చింది. నా సొంత ఎక్స్పీరియన్స్ అంటే నేను ప్రతిసారి అనుకునేటోని కదా, నాకు మెంటర్ ఉంటే బాగుండు, నాకు చెప్పేటోళ్ళు ఉంటే బాగుండు. అయితే నేను చెప్తాను ఇక నేను ఇవన్నీ తిరుగున్నా కాబట్టి నన్ను ఎవరు అడిగినా నాకు జూనియర్స్ చాలామంది ఉంటారు నాకంటే చిన్న ఏజ్, ఒక 2-3 years చిన్నోళ్ళు. అన్నా ఇట్లా చేయాలనుకుంటాను ఎట్లా అని అంటే, ఇట్లా చేయాలి తమ్మి, ఇట్లా చేయాలి, ఇట్లా పోవాలి రూట్ ఇట్లా. అయితే 2020 కరోనా వచ్చినప్పుడు నేను ఎక్కువ మా ఊర్లోనే ఉండే అవకాశం నాకు దొరికింది. మా ఊర్లోనే ఉన్నప్పుడు కెమెరా ఉంటుంది, తిరిగిన. కానీ నేను ఒక ఊరికి పోయినా, నీలంతోగు అని, మా ఇంటి నుంచి 16 kilometers దూరంలో పోయినప్పుడు అక్కడ అసలు నేను ఇంత 4 సంవత్సరాలు నేను తిరిగిన ట్రావెల్ నాకెన్నడూ నేను అట్లాంటి సిచ్యువేషన్ నేను చూడలేదు. ప్రజలు వెనుకబడిపోయినారు, ఓకే, ప్రజలు దూరం ఉన్నారు, ఊర్లకి దూరం ఉన్నారు, వెనుకబడిపోయినారు, ఓకే. కానీ అక్కడ పిల్లల పరిస్థితి, పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఏదో పని చేసుకుంటాను, ఉంటే తింటాను, లేకుంటే ఊకుంటాను. కానీ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పిల్లలు మారకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది బాగా. ఇప్పుడు ఇంకొక 10 yearsలో పిల్లలు చదువుకోకపోతే వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు రావు. మళ్ళీ అదే ఫారెస్ట్లో ఉండాలి, అక్కడనే ఇబ్బందుల మధ్యలో బతకాలి. ఇటు గవర్నమెంట్ నుంచి ఇబ్బందులు, వేరే చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఇబ్బందులు, ఇట్లాంటి ఇబ్బందుల నుంచి బతకాలి అని చెప్పి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా ఐడెంటిఫై చేసి, ఇది పిల్లలకి ఎడ్యుకేషన్ అవసరం, పిల్లలకు మాత్రం చదువు చెప్పించి ఆ పిల్లల్ని ఒక స్టెప్ ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళకి కొంచెం, ఇప్పుడు నేను చదువుకున్నా కాబట్టి నేను ముందుకు పోయినా, నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఆ చదువు మధ్యలోనే బంద్ చేసిన వాళ్ళు అక్కడనే అయిపోయినారు. కాబట్టి పిల్లలకి చదువును పరిచయం చేయాలి అని చెప్పి మేము ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఆ ప్లేస్ పేరు నీలంతోగు. ఆ నీలంతోగులా చాలామంది, ఒక దాదాపు 40 మంది పిల్లలు ఉండే. వాళ్ళ జీవితంలో ఎన్నడూ వాళ్ళు స్కూల్ చూడలేదు. ఆ ఊరిని సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడికి పోవాలంటే మేము స్టార్టింగ్లో 2020లో కనీసం నడవడానికి కూడా దారలేదు. ఓకే. అప్పుడు మేము తయారు చేసుకున్న దారి ఒక రకంగా, అంటే సైకిళ్ళు మీద ఆ ఊరోళ్ళు అక్కడోళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు. ఇక దాన్ని మేము ఐడెంటిఫై చేసి కొన్ని నెలలు నడిచినాం. మనం పోయిన వెంటనే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు కదా, వాళ్ళ యాక్సెప్టెన్సీ తెచ్చుకోవడానికి కూడా మేము రకరకాల యాక్టివిటీస్ చేసినాం పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. ఫస్ట్ స్కూల్ అని అంటే భయపడతాను పిల్లలు. స్కూల్ అంటే పోయి చేతులు కట్టుకోవాలి, సార్ ఉంటాడు తెల్ల బట్టలు వేసుకొని వచ్చి చేతులు కట్టె పెట్టుకొని రారా అని అంటాడు, ఏమన్నా తప్పు మాట్లాడినప్పుడు కొడతాడు అని, ఇట్లాంటి ఒక స్టీరియోటిపికల్ భావన ఉంటుంది పిల్లలకి. స్కూల్ అని అంటే అదొకటి ఉన్నది ఆల్రెడీ. కాబట్టి మనం స్కూల్ అని కూడా అనొద్దు, ఇది ఒక ఎడ్యుకేషన్ సెంటర్. ఓకే, ఎడ్యుకేషన్ సెంటర్ నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. ఆడుకో పాడుకో ఏమన్నా చేసుకో, నువ్వు రా అంతే. నేను 10 గంటలకు, అంటే నేను ఇంటికాడ నుంచి బయలుదేరి అక్కడికి పోవడానికి 10 అయితే 10 నుంచి 3 వరకు 2 వరకు ఆడుంటా. ఆ గ్యాప్లో ఒక టైంలో కోడిగుడ్లు వచ్చి మా దగ్గర కోడిగుడ్లు తీసుకొని కోడిగుడ్లు తిని, మేము తీసుకుపోయిన ప్లే మెటీరియల్, ఫుట్బాల్, టెన్నికాయిట్ రింగ్స్, షటిల్లు, ఇట్లాంటి వాటిని ఆడడమే చదువు, ఇంకా వేరే ఏం లేదు. ఇక అప్పుడు నాకు మంచి అద్భుతమైన ఫ్రెండ్స్. నేను చెప్పిన వెంటనే ఎస్ దీంట్లో లాజిక్ ఇది వర్కౌట్ అవుతుంది, ఇది చేయడం వల్ల మన చదువుకి కానీ మన జీవితానికి ఒక అర్థం
అనని నన్ను నమ్మి నా వెనక నిలబడ్డారు ఫ్రెండ్స్. శశీందర్ రెడ్డి, వీరెల్లి శశీందర్ రెడ్డి, చంద గుణమంతరావు, ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన దూడపాక నరేష్ మా సీనియర్. ఇట్లా మేమందరం అనుకొని ఇట్లా చేయాలన్నప్పుడు ప్రతిసారి అందరం గుంపుగా పోయి, ఏం లేదు స్కూల్ అంటే ఒక స్కూల్ లాంటిది ఇది. ఇప్పుడు ఇది ఒక్క ప్లేస్లోనే ప్రస్తుతానికి పెట్టుంది. ఇప్పుడు 9 ప్లేస్లలో పెట్టాను, 9 విలేజ్లలో. అన్ని దగ్గరగానే ఉంటాయా లేకపోతే ఏమన్నా కొంచెం దగ్గర అంటే ఇప్పుడు 9 ప్లేసెస్లో చేస్తున్నారు ఇప్పుడు మీరు ఈ సెంటర్స్? 9. ఓకే. ఇనిషియల్గా ఇప్పుడు మనం అసలు ఇది ఫస్ట్ పెట్టింది ఏ సంవత్సరంలో? 2020. ఈ 4 yearsలోనే మీరు 9 ప్లేసెస్కి వీటిని ఓకే ఎక్స్టెండ్. ఇంకా మీకు ప్లాన్స్ ఉన్నాయి, యూ నీడ్ ఫుట్ ప్రింట్స్ ఇంకా చేయాలనేది నెసెసిటీ ఉంది కూడా. ఓకే, నెసెసిటీ చాలా చేయాలి. ఓకే, అంటే ఓన్లీ ఒక చదువు చెప్తే సరిపోదు, కాన్ఫిడెన్స్ని పెంచాలి, మేము తక్కువ కాదు అని చెప్పి. ఓకే, ఇట్లాంటిది ఇది జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు ఇందాక అంటున్నారు కదా ఒక పాయింట్, వెళ్ళంగానే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు అనేది. అంటే ఆ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికైనా ఆ అప్రోచ్ వెళ్ళాలి, ముందు అప్రోచ్ వెళ్ళాలి, తర్వాత వాళ్ళని కన్విన్స్ చేయడానికి. లేదా అక్కడ లోకల్స్ కొంతమంది, మీరు పేరెంట్స్ని అప్రోచ్ చేయడానికి ఉన్నా కూడా కొంతమంది లోకల్ వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది హెడ్స్ లాగా, ఎంత ట్రైబల్ అయినా కానీ ఐ థింక్ దిస్ టైప్ ఆఫ్ కల్చర్ విల్ బీ దేర్ ఎవ్రీవేర్, పవర్ అనే ఈ టైప్లో. ఇలాంటి వాళ్ళు అబ్జెక్షన్స్ కానీ ఎట్లా వీటిని ఓవర్కమ్ అయ్యారు అసలు వీళ్ళందరినీ ఒప్పించడానికి పేరెంట్స్ లెవెల్లో? ఐ మీన్ లైక్ పిల్లలంటే మీరు ఇందాక అన్నారు ఇది ఉంటుంది, సో మీరు ముందు ప్లే మెటీరియల్స్ ఇవన్నీ చూసి అలా అట్రాక్ట్ చేశారు. ఓకే, బస్ వీళ్ళని తీసుకొచ్చే ముందల ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ కమ్యూనికేషన్లోనే మీకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటిని ఎట్లా డీల్ చేశారు? ఎగ్జాక్ట్లీ, ఇది ఉంటుంది ప్రాబ్లం. అయితే మాకు మేము ఏం చేసినామంటే కరోనా టైంలో వాళ్ళకి కొన్ని సామాన్లు ఇవ్వడానికి పోయినాం. ఫస్ట్ ఆ సామాన్లు ఇవ్వడానికి పోయినప్పుడు ఆ సిచ్యువేషన్ చూసి అరే ఇది కరెక్ట్ లేదు అని చెప్పి అనుకున్నాం. అయితే మేము చెప్పినాం అన్నట్టు, మేము మళ్ళీ వస్తాం ఇక్కడికి అన్నప్పుడు ఓకే వీళ్ళు ఏదో మా కోసం తీసుకురాబోతాను అని అన్నప్పుడు ఆ ఆశ వాళ్ళకున్నది. ఓకే, వాళ్ళకున్నది కాబట్టి మనల్ని రానిచ్చిన తర్వాత స్కూల్ చేద్దాం, ఇది చేద్దాం, అది చేస్తా ఏదో మాట్లాడుతాండి అని చెప్పి లైట్ కూడా తీసుకున్నాక కూడా మనం ప్రతిసారి పోతాంటే ఇప్పుడు ఎందుకంటే ఆడికి ఒక్కసారి పోవడమే ఇబ్బంది. ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేవాళ్ళు మీరు ఇట్లా? ప్రతిరోజు 6 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు. ఒక్కొక్కసారి అయితే మేము నడుచుకుంటూ పోతా అంటే పాములు ఉండేది. ఒకరోజు మేము సగం దూరం పోయిన తర్వాత ఫుల్ వర్షం పడ్డది, 2 వాగులను దాటుకుంటూ పోవాలి. అక్కడ దాకా పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినామంటే 2-3 రోజుల దాకా మళ్ళీ ఆడికి పోలేము అని చెప్పి అటు నుంచి అటే పోయినాం. అటే పోతే మేము ఆడికి పోతే ఊరు పక్కకు వాగు ఉంటుంది, ఆ వాగులో మేము దాదాపు ప్యాంట్లు ఇప్పి చేతిలో పట్టుకొని దాటినాం. వాగు దాటినాక అట్లాంటి సిచ్యువేషన్. ఒక్కొక్కసారి అక్కడికి పోయినాక వర్షం పడుతుంది, వర్షం పడి మొత్తం వాగులన్నీ పొంగిపోతూ ఉంటాయి, అక్కడనే ఉన్న రోజులు కూడా ఉన్నాయి, అదే అడవిలో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్లా పోయి పేరెంట్స్ యాక్సెప్టెన్సీ అంటే వాళ్ళకి నమ్మకం కల్పించాలి ఫస్ట్. ఇప్పుడు ఎందుకంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీని చాలామంది చాలా రకాలుగా మోసం చేసిండ్రు. 500 ఇస్తా పోయిగా చెట్టు నరుకు అని చెప్తారు, 500 వస్తానే కదా అని చెప్పి చెట్టు నరుకుతాడు. చెట్టు నరకంగానే ఆఫీసర్స్ వచ్చి చెట్టు నరికినావు తప్పు అని చెప్పి స్టేషన్లో తీసుకెళ్తారు. సార్ నేను కాదు సార్ నరికింది, కానీ పలానా నరకమన్నాడు అంటే నేను నరకమన్నా, నేను ఏం మాట్లాడతానో అని చెప్పి రివర్స్ బెదిరించే అంత ఇట్లా అంటే పని చేయించుకొని వాళ్ళకి అమాయకత్వాన్ని అట్లా ఉపయోగించుకుంటున్నారు. అది ఓవర్కమ్ అవ్వడానికి ఇట్లా ఒక ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది వాళ్ళకి అట్లీస్ట్ ఉన్నదన్నప్పుడు. ఇక వాళ్ళ యాక్సెప్టెన్సీ కోసం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు అప్రోచ్ అన్నారు మీరు, సోషియాలజీలో అప్రోచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్రోచ్లా ఏంటంటే మనం ఏలియన్స్ లాగా కనిపించదు ఫస్ట్. మనము ఆ సమూహం లోపల ఒక వ్యక్తిలాగా ఉండాలి తప్ప అరే ఈయనేంది ఇట్లున్నాడు, మొత్తం డిఫరెంట్గా ఉన్నాడు కదా అని అనుకున్నప్పుడు, డిఫరెంట్ లాంగ్వేజ్ అని అనుకున్నప్పుడు, ఈ పర్సన్ మావోడు కాదు ఈయన వేరే వ్యక్తి అని అనుకున్నప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేయరు. అందులో ట్రైబల్స్ వాళ్ళ లాంగ్వేజెస్ కూడా కొంతమంది కొంచెం వేరువేరుగా కూడా ఉంటాయి. అచ్చంగా అందరికీ తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ మీద ఉండరు కదా, అలాంటి వాళ్ళతో కూడా అసలు ఎట్లా వాళ్ళని ఒప్పించగలిగారు వాళ్ళు? అయితే ఈ పర్టికులర్ కమ్యూనిటీకి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. ఇది ఏంటి ఇక్కడ ఉన్న కమ్యూనిటీ పేరేంటి? అది యాక్చువల్గా వాళ్ళ పేరు వేరే, కానీ గొత్తికోయ లాగా మార్చేసిన అన్నట్టు, గొత్తికోయ అని అన్నారు. అది కాదు, ఇక్కడ ఈ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళది అదొక డిఫరెంట్ బాధాకరమైన స్టోరీ అన్నట్టు. వాళ్ళది చాలా కష్టం. ఒక దాదాపు 1980s నుంచి కూడా, అంతకుముందు కూడా
మా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటుంది. వరంగల్ అంటే మా ప్లేస్ ఛత్తీస్గఢ్ బార్డర్ కాబట్టి అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి మంచి సంబంధాలు ఛత్తీస్గఢ్కి తెలంగాణకి. అయితే ఇక్కడ ఏంటంటే అదంతా ట్రైబల్ కారిడార్, అటోళ్ళు ఇటు ఇటోళ్ళు స్వేచ్ఛగా తిరుగుతారు. ఇప్పుడు ఈ బార్డర్స్ అనేటిది గవర్నమెంట్ గీసింది. గవర్నమెంట్ వచ్చి నన్ను అడుగో నిన్ను అడుగో గీయలే, వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు గీసుకున్నారు. అయితే అక్కడ రకరకాల కారణాలు, కరువు కావచ్చు, లేదంటే ఇప్పుడు అక్కడ ఇన్సర్జెన్సీ ఏది మన సాల్వజుడుం ఇలాంటి నక్సలైట్ ప్రభావం, పోలీసుల ప్రభావం, ఇలాంటి ఒక భయాలు, బాధలు, ఆకలి, నిరక్షరాస్యత, ఉద్యోగాలు లేకపోవడం, ఇట్లాంటి కొన్ని పరిస్థితుల వల్ల పొట్ట చేతులు పట్టుకొని కొంతమంది తెలంగాణకి, ఆంధ్రకి వచ్చి సెటిల్ అయినలు, బార్డర్ ప్లేస్లకి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఇక్కడి గవర్నమెంట్ వాళ్ళని ఫోర్స్ఫుల్గా వెనక పోమంటుంది. అక్కడికి పోతే అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడికి వస్తే ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఎటు పోవాలనో అర్థం కాకుండా అడవిలో వీలైనంత లోపలిపోయి వాళ్ళని వాళ్ళు దాచుకున్నారు. సో దే వెంట్ బ్యాక్. అంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడే ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు వెనకకి వెళ్ళలేదు ఇక, ఛత్తీస్గఢ్ పోలేదు. ఛత్తీస్గఢ్ పోలేకనే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నారు. బట్ కన్విన్స్ చేయటం ఈ ఎడ్యుకేషన్ వాటికి ఇట్ ఈస్ అంటే అంత కష్టంగా ఉండేదా? అంటే కష్టంగానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే పోయిన ప్రతి ఒక్కరు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసినారు కదా. అదేలేండి, మీరు ఇందాక ఇంకా వెళ్ళిపోవాలని బెదిరించినారు కదా. అదే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడటానికి సంకోచిస్తారు ఆబ్వియస్గా. ఎవరు ఎందుకు వచ్చిండో, ఏం అవసరం ఉన్నదో మాట్లాడుకుండా ఉండి నా పని ఏదో నేను చేసుకోవాలి కదా అనేదిగానే ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొంతమంది వచ్చినప్పుడు ఊర్లో ఒక చిన్న కోడి పిల్ల కూడా కనిపించదు, అందరు వెళ్ళిపోతారు అడవిలోకి, లోపలికి పోతారు భయంతో దాచుకొని అందరు పోయినాక వచ్చి మళ్ళీ అక్కడ ఉంటారు. అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదులే అట్లాంటి సిచ్యువేషన్, కానీ ఇంతకుముందు అట్లుండే. ఇప్పుడు మీరు చేసే ఈ ఎఫర్ట్స్కి మీకు అక్కడ ఏదన్నా లోకల్ బాడీస్ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, మీది ఎట్లయితే ఒక ప్రైవేట్గా ఉంటూ మీరు ఒక ఈ ఇనిషియేటివ్ చేస్తున్నారో ఎవరైనా సపోర్ట్ ఉందా? మీరు ఎప్పుడైనా అడిగారా? అసలు మీరు కావాలని కోరుకున్నారు? అంటే ఇనిషియల్గానైతే మేము కోరుకోలేదు, మేము చేసుకుంటాను. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అరే మామ ఇట్లా ఒక 5,000 అవసరం అయ్యేటట్టున్నదిరా అంటే, అరే నేను ఒక 500 వెళ్తాను, నేను ఒక 500 వెళ్తాను. ఓకే, అట్లా నడిచింది ఇనిషియల్గా. కానీ అది డే బై డే ఇంక్రీజ్ అవుతా అంటే ఎక్కువ సెంటర్స్ కూడా ఇప్పుడు వెళ్ళున్నారు కాబట్టి ఇప్పుడు నీడ్స్ ఇప్పుడు మారుతాయి. మారినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చెప్తాం ఇన్ఫర్మేషన్ అందరికీ, ఆఫీసర్స్కి చెప్తాం, లోకల్ పొలిటీషియన్స్కి, ఓకే చేసుకోండి అని అంటారు. వాళ్ళకు మనీ అయితే ఇయ్యరు ఎవ్వరు, కాకపోతే ఏదైనా రీసోర్స్ లేదని ఉంటే, ఓకే వాటర్ కావాలి మాకు ఇట్లా అని అంటే ఏదో చేయడం, వాటర్ ట్యాంక్ కావాలి ఇబ్బంది పడతాను అంటే ఏదో ట్రాక్టర్ ఇచ్చి వాటర్ ట్యాంక్, ఓకే లేదు అని అంటే ఇంకేదో బ్లీచింగ్, స్కూల్కి సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ మేము బయట నుంచి సమకూర్చుకున్నాయి. ఓకే, అంటే ఏదైనా క్రౌడ్ ఫండింగ్ లాగా, ఫండ్ రైజింగ్ లాగా ఏదైనా. అంటే ఏమైందని అంటే ఇప్పుడు ఇక్కడ మేము ఫస్ట్ BCHC భీమచలం హ్యాపీనెస్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడే కొన్ని ఆశయాలు ఉండే మాకు. ఓకే, మా టీచింగ్ స్టైల్ ఇదన్నిటిని నేను ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా రాసినప్పుడు చాలా మందిని అట్రాక్ట్ చేసినాయి ఆ పాయింట్స్. అసలు టైమే లేదు మాకు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, నీకు కావాలంటే టీచర్ని అన్నా అని పిలువు, లేదంటే పేరు పెట్టి పిలువు అనేది, ఇట్లా మరి మోర్ క్లోజ్నెస్ కోసం. ఎందుకంటే మనం ఏలియన్స్ లాగా కనిపించద్దు టీచర్లకి, మన పిల్లలకి ఎవరు ఏలియన్స్ లాగా కనిపించద్దు అని చెప్పి, అంతెందుకు ఉంగురాలు ఉంటే కూడా తీసేసేది. ఓకే, మేము ఇంకా అంటే ఆ వస్తువులు చూసి ఇన్ఫీరియర్ ప్లెయిన్ గా ఉంటాం కదా, అలా ఉండాలి. పిల్లలు ఎట్లుంటారో మేము అట్లనే ఉండాలి. మేము దూరపొలం కాదు, మనంతా ఒకటే ఊరు, ఒక పక్కపక్కకే, మనంతా ఒకటే. నేను చదువుకున్నా, నీకు చదువు చెప్తాను, నువ్వు నేర్చుకుంటే నీకు గొప్ప అవకాశాలు ఉంటాయి అని చెప్పి అది చేసినాం అన్నట్టు. ఒక డౌట్ ఉంది సంతోష్, యాక్చువల్గా మన అట్ ప్రజెంట్ ఉన్న ఈ మెయిన్ స్ట్రీమ్ లోకంలో, ఐ మీన్ లైక్ ఫారెస్ట్లో ఉండే వాళ్ళ గురించి కాదు, మన బయట ప్రపంచంలో మనం పెరిగిన వాళ్ళం అందరం, మనకు తెలిసిన ఎడ్యుకేషన్ అనేది యాక్చువల్గా ఒక విధంగా మనల్ని ఇట్స్ ఏ ఫెయిల్యూర్ అనే అనుకుంటాను నేను. బికాస్ నేచర్ని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు దాకా లేదు. కానీ విచ్ ఇస్ అది రిఫైన్ చేసుకోవచ్చు మన అవసరానికి తగ్గట్టుగా. అంటే చెప్పుకునే వాళ్ళు చెప్పుకునే దాన్ని బట్టి, స్కూల్లో దొరకని కొన్ని ఎడ్యుకేషన్లు కొంతమంది తల్లిదండ్రులు ఇళ్లలో నేర్పుకోవాలని చూస్తారు. స్కూళ్ళల్లో దొరకని కొన్ని స్పోర్ట్స్ కానీ వేరే హాబీస్ ఇంట్రెస్ట్లు కానీ బయట నేర్పుకోవాలనుకుంటారు. అన్నీ ఓ చోట దొరుకుతాయని లేదు. ఎస్పెషల్గా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే
మన ప్రపంచం చుట్టుపక్కల ఉన్న నేచర్ని ప్రొటెక్ట్ చేసుకునే ఇదిని నేర్పేది మన వ్యవస్థ కాదు. లేదు, ఆ విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యామని అనాలి. మరి ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో గత కొన్ని ఏళ్ల నుంచి ఫారెస్ట్లో కలిసి బతుకుతూ దాన్ని కాపాడుకుంటున్నారు లిటరల్గా. మీరు ఇందాక ఒకటి చెప్పారు, ఈ కాలపోలే వెళ్ళి ఇంకా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నారు. అదొక పాయింట్. ఈ ఏదైతే మనల్ని వృద్ధిలోకి ఉపయోగపడేదానికి తీసుకురాని ఈ ఎడ్యుకేషన్ సిస్టము మనం తీసుకెళ్ళి వాళ్ళకి నేర్పుతున్నాం. ఎలాంటి మార్పులు చేర్పులు మీరు ఇన్వాల్వ్ చేసుకొని ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు సో దట్ వాళ్ళు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి మనలాగా తయారవ్వాలి? ఒకటి లోకల్ జ్ఞానం, రెండు లోక జ్ఞానం. ఫస్ట్ లోకల్ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని అన్నాం. నేను చిన్న లిటరల్గా యాపిల్ 50 రూపాయలు. అసలు అది నాకు సంబంధం లేదు. నాకు ఫుల్ జ్వరం వచ్చిందంటే ఒక యాపిల్ కొనుక్కొస్తుంది మా అమ్మ. ఎప్పుడో 2-3 సంవత్సరాలకు ఒకసారి జ్వరం. యాపిల్ నాకు అనిపించదు. ఎక్కడనో మొలుగు పోవాలి, 50-60 కిలోమీటర్లు పోవాలి యాపిల్ తెచ్చుకోవడానికి. కానీ మనం మన సిస్టంలో ఏ ఫర్ యాపిలే ఫస్ట్ నేర్చుకుంటాం. అది మనకు తెలియని ఫ్రూట్. ఎస్పెషల్గా మీరు చెప్తున్నా అక్కడ ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ బండ్ల మీద దొరుకుతాయి, అర్థమవుతుంది. ఆ అడవిలు ఉండేటోళ్ళకి యాపిల్ ఎక్కడ దొరుకుతుంది? అసలు సంబంధం లేని ఒక ఏలియన్ ఫ్రూట్ అది. ఆ ఏలియన్ ఫ్రూట్ని మనం వాళ్ళు స్కూల్కి వచ్చిన ఫస్ట్ డే మనం అదే నేర్పుతాను. ఇది ఎక్కడదో బొమ్మ, దీన్ని నేర్చుకోవాలి కావచ్చు. అయితే మేము సిస్టమ్ ఇది కాదు, ఫస్ట్ లోకల్ జ్ఞానం రావాలి, ఎగ్జాక్ట్లీ లోకలైజ్ చేసుకోవాలి అని చెప్పి ఏ ఫర్ యాంట్. ఎందుకు యాంట్ అంటే అట్లా పోతుంది కదా, అదే యాంట్. లీఫ్, ఇగో ఇదే లీఫ్. బాల్ మనం ఆడుకుంటాం కదా, అదే బాల్. క్యాట్ మన ఇంట్లో ఉంటుంది కదా, క్యాట్ అదే. ర్యాట్ మన ఇంట్లో ఉంటుంది కదా, అదే ర్యాట్. లోకల్ మొత్తం అన్నీ. ఇప్పుడు మనం ఏదో అంటే సంబంధం లేని వాటిని కొన్నింటిని చదువుకుంటాం అన్నట్టు. లోకల్ జ్ఞానం ఉండే టైం ముందు ఇంపార్టెంట్. సెకండరీ లెవెల్లో మనం అన్నీ నేర్చుకోవాలి. లోక జ్ఞానం, మన ప్రపంచ జ్ఞానం అంతా రావాలి. బట్ ఇక్కడ ఇది ఒక విధంగా బేస్ లాగా అంటే భయపడొద్దు అన్నట్టు. అదేలేండి, ఏదో ఇప్పుడు ఏదో కొత్తది నేర్పించేయాలన్న కుతూహలంతో నేర్పించి వాళ్ళు భయపడి ఆల్రెడీ భయంతో ఉంటారు. మనం అప్రోచ్ తెచ్చుకొని వాళ్ళతో ఇది అవ్వటమే ఒక ఛాలెంజ్. దాన్ని ఓవర్కమ్ అయ్యి వచ్చిన తర్వాత అసలు ఛాలెంజ్ అప్పుడు ముందు ఉంటుంది మనకి. వాళ్ళు తెలుసుకోవాలనేది, ఆ తెలుసుకునేది ఆ లోకల్ జ్ఞానంలో చేయగలిగితే యాక్చువల్గా మీరు చెప్తున్నట్టుగా ఎవరికి వాళ్ళు రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ స్టేట్, ఎనీ లాంగ్వేజ్, వాళ్ళ చుట్టుపక్కల కనపడే వస్తువులతోటి ఇలాంటి ఒక బేస్ అనేది ఉంటే కనుక చిన్నపిల్లలకి అది చాలా మంచి లోక జ్ఞానం అనేది. రైమ్స్ కానీ ప్రతిదీ, పద్యాలు, ఇవన్నిటిని లోకల్లో మనం తయారు చేసుకోవాలి. మన తల్లులు, మన నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళు అద్భుతమైన పాటలు పాడతారు, వాళ్ళు మంచి కథలు చెప్తారు. ఆ కథలనే మనం నేర్చుకోవాలి ఫస్ట్. ఆ కథల లోపల ఉన్న నీతినే మనం చదువుకోవాలి. అదే అంటే ఇక్కడ మనకు టీచర్ ఎవరైతారు? ఫస్ట్ మనకు టీచర్ ఎవరైతారంటే మన పేరెంట్స్ అవుతారు. మన పేరెంట్స్, మన ఇంట్లో ఉన్న ఎల్డర్స్ అవుతారు. కాబట్టి దాన్నే మనం తీసుకున్నాం అన్నట్టు. మన కథలు కావాలి అని అంటే నేను టీచర్లందరికీ నేను ఒక అసైన్మెంట్ ఇచ్చిన. ఊర్లో ప్రతి ఒక్క టీచర్ 3-4 కథలు సేకరించాలి. 100 కథలు సేకరించారు మా వాళ్ళు. ఇప్పుడు ఆ కథలు వేరే కథలు కాదు, అన్ని అక్కడ లోకల్వి. దీని తర్వాత లోక జ్ఞానం ఇది ముందు బిల్డ్ చేయాలి. ముందు మనం ఏంటనేది, మన చుట్టుపక్కల ఏంటి, మన పరిసరాలు ఏంటనేది ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి. చదువు అంటే ఏదో కాదు, నువ్వు వేసుకున్న అంగి గురించి తెలుసుకోవడం చదువు. ఇట్లాంటి విషయాలు చెప్పాలి. మన చుట్టుపక్కల ఉన్న, ఇప్పుడు ఎస్పెషల్గా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆ నేచర్ ఏదైతే ఆ లోకం ఉందో దేన్ని కాపాడుకోవాలి, ఏది పడితే అది ఎలా అయితే ఎక్స్ప్లాయిట్ చేయడానికి వచ్చారో అది తెలిస్తే వాటి జోలికి వెళ్ళకుండా ఉండేటట్టు అట్లా అదే ఆ లోకల్లో ఉంటే, ఆ లోకల్ జ్ఞానం ఉంటేనే కదా ముందు ఇది చేసేది. తర్వాత బయటికి రాగలిగే దాన్ని బట్టి అది వేరు లోక జ్ఞానం. చేయమంటారు ఇక్కడ 10 టేక్ చెట్లు ఉన్నాయి, అవన్నీ నరికేయండి, మీకు 10,000 ఇస్తానంటారు. చెట్టుకు 1000 రూపాయలు, 10,000 నరికేయండి అని అంటే పైసలు వస్తున్నాయి. కానీ దాని వెనుక ఏమేమి ఉన్నది అన్న విషయం అర్థం చేసుకోలేరు. ఎక్కడో లోక జ్ఞానం కోసం పెద్ద పెద్ద విషయాలు తెలుసుకోవటం ముందు దగ్గరలో ఉన్న వాటిల్లో ఇంపార్టెంట్ ఏది రిస్క్తో కూడుకుందనేది తెలియజేస్తే అన్ని తెలియాలి. దీంట్లో లా ఉంటుంది. మనం ఏదైనా చెట్టు నరికినప్పుడు
ఒక చట్టం. మీ ట్రాన్సిషన్లో ఈ లోకల్ అనేది ముందు ప్రయారిటైజ్ ఎగ్జాక్ట్లీ ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి చూసి తర్వాత లెవెల్లో ఇది చూస్తారు. ఓకే, వల్ల ఇంకొకటి దాని తర్వాత ఇక ఆటోమేటిక్గా వేరే స్కూల్కి వెళ్ళిపోతారు. వేరే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చదువుకుంటాంటారు. మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఇక అక్కడ చదువుకుంటాంటారు. చదువుకొని మళ్ళీ సెలవులకు అప్పుడో ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళతో ముచ్చట్లు పెడతాం, ఏం జరిగింది అని తెలుసుకుంటాం. వాళ్ళకి ఏమన్నా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే మనం సాల్వ్ చేసేయగలిగి సాల్వ్ చేస్తాం. చేయలేనివి వేరే వాళ్ళకి రిఫర్ చేసి ఇట్లా మా వాళ్ళు ఉన్నారు కొద్దిగా హెల్ప్ చేయండి. ఇప్పుడు మీరు ఇలా ట్రైన్ చేసి హయ్యర్ లెవెల్కి పంపాలి అనే ఒక కోరికతో ఇలా వెనకబడ్డ వాళ్ళందరినీ మీరు ట్రైన్ చేస్తున్నారు కదండి. వాళ్ళ నుంచి మీరు ఫ్యూచర్లో ఎలాంటి వాళ్ళని చూస్తున్నారు? అంటే ఐ రిమెంబర్ మీ వన్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా ఈ సింగింగ్ కాంపిటీషన్కి కూడా సెలెక్ట్ అయ్యి డ్రామా జూనియర్స్కి కూడా వచ్చింది. ఎక్కడో పల్లెల్లో ట్రైబల్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంటి ఒక ఎక్స్పోజర్ ఇవ్వగలిగాం. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్, ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మీరు అంటే ఈ ఇంట్రెస్ట్లో వాళ్ళు డెవలప్ అవ్వాలి, వాళ్ళ వాయిస్ ముందుకు రావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వాళ్ళ రూట్స్ని అక్కడ వాటిని కాపాడాలి. ఇలాంటి వాళ్ళని మీరు ఇలాంటి వాళ్ళని కూడా చూస్తున్నారా? ఎలాంటి పొజిషన్లో వాళ్ళని చూడాలని కోరుకుంటున్నారు మీరు? అంటే యాక్చువల్గా నేను మీకు ఫస్టే చెప్పిన, నేను చిన్నప్పుడు కొన్ని ఫీల్ అయ్యేటోని మెంటర్. ఇప్పుడు ఒలింపిక్స్ అనేది నాకు 2008 ఒలింపిక్స్ అప్పుడు నాకు ఫస్ట్ ఒలింపిక్స్ అంటే తెలుసు. అసలు ఎట్లా పోతారు తెలియదు, ఎవరు పోతారు తెలియదు, ఎవరు అటు ఢిల్లీ ముంబై వీళ్ళు పోతారేమో. అయితే ఇట్లా కాదు, పిల్లలకి వీటన్నిటి గురించి తెలియాలి, స్పోర్ట్స్ గురించి తెలియాలి. సినిమా యాక్టర్ అని మాకు విజయశాంతి ఒకసారి వచ్చింది, మేడారం వచ్చినప్పుడు ఊర్లు ఖాళీ అయిన విజయశాంతిని చూడడానికి. కానీ మనం కూడా విజయశాంతిని లాగా కావాలి అన్న మోటివేషన్ అది అసలు ఊహకు కూడా అందలే. మాకు సినిమా యాక్టర్ కావాలి అని అనేది ఊహకు అందలే. ఇప్పుడు నేను కానీ మా టీచర్స్ కానీ ఏం మాట్లాడతామంటే, మీరు డాక్టర్ అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం, మీరు డాక్టర్ని కలవాలంటే ఎక్కడికి పోతారు? జ్వరం వచ్చిందంటే ఏం చేస్తారా అంటే, ఒక గైన కాడికి పోతాం, ఆ సుక్కాయ కాడికి పోతే ఒక ఆకుపసరు ఇస్తాడు, మింగుతాం. తగ్గుతుందా లేకుంటే లేదు. తగ్గకుంటే మా అమ్మ వచ్చి ఇట్లా కాలుతుంది, కాలితే మరి తగ్గుతుందా అంటే తగ్గుతుంది లేకుంటే లేదు. ఒక్క డాక్టర్ని కలవాలంటే 50 కిలోమీటర్లు పోవాలి. ఆడికి పోయినాక లైన్లో నిలబడాలి, 500-600 కట్టాలి, మందులు కొనాలి. అదే నువ్వు డాక్టర్ అయితే అందరు నీ దగ్గరికి వస్తారు కదా. నువ్వు ఒక డాక్టర్ అయినావంటే ఇంతమందికి నువ్వు రక్షకురాలు ఉంటావు కదా. నువ్వు ఎవరి కోసమో చదవకు, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ కమ్యూనిటీ కోసం, నీ ఊరి కోసం చదువుకో. నువ్వు కలెక్టర్ అయినావంటే ఇప్పుడు మనకి కులం సర్టిఫికెట్ల కోసం ఎంత ఇబ్బంది పడతాను. నువ్వు కలెక్టర్ అయినావు అనుకో, నువ్వే 100 మందికి ఇవ్వగలుగుతావు కదా. అది కావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి అని ఇట్లా అంటే వాళ్ళకి పెద్ద చూపెడతావు అన్నట్టు. అది కావాలి నువ్వు, ఇది కావాలి నువ్వు. సీతక్కలాగా నువ్వు మంత్రి అవుతావా? అవుతా. సీతక్క అందరికీ తెలుసు, మా సైడు సీతక్క అందరికీ తెలుసు కాబట్టి సీతక్క లెక్క కావాలి మంత్రులు అందరు సీతక్క చూడు. ఇప్పుడు ఒక్క సీతక్క వచ్చిందంటే ఎంతమంది వస్తారు? ఎస్ఐలు, సిఐలు, కలెక్టర్లు, అడిషనల్గా అందరు సీతక్కనికి వస్తారు కదా. మీరు అందరు సీతక్క లెక్క మంత్రులు కావాలి. దాంట్లో భాగంగానే లోకల్ టాలెంట్ అంటే ఇప్పుడు యాక్టింగ్, సింగింగ్, డ్రాయింగ్. ఇప్పుడు మనకి క్యాన్వాస్ అనేటివి కనిపెట్టడానికంటే ముందే కేవ్స్, గుహలల్లో పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అడవిలోకి పోతే ఏదైనా యానిమల్ ఎదురైందని అంటే బతుకు కోసం రన్ చేయాలి. అప్పుడు ఈ అథ్లెటిక్స్ ఎగ్జాక్ట్లీ ఇవి లైఫ్లో పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. మరి ఈ ట్రైబల్స్, ఈ న్యూ జనరేషన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో కనుక ఇప్పుడు జనరేషన్ వాళ్ళు, ఈ బయట వాళ్ళు వచ్చి ఈ ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఇవి జరుగుతూ ఉన్నాయి. కొంతమంది యాక్చువల్గా వాటికి ఏమంటారు దాన్ని, వాటి వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. అలాంటి వాళ్ళని వెనక్కి లాక్కోవటం, మీరు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? కొంతమంది అంటే ఉంటారు ప్రతి ఊరిలో, కొంతమంది ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసి వచ్చి వాళ్ళు అక్కడోళ్ళే, వాళ్ళు ఇంకా వాళ్ళతో కలిసిపోయి ఎక్కువ ఎక్స్‌ప్లాయిటేషన్కి కూడా అలవాటు పడిన పరిస్థితులు ఈ మధ్యకాలంలో బాగానే కనపడుతున్నాయి, మీ కళ్ళ ముందు తగులుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళని మీరు మార్చుకోవటానికి, పరివర్తన చెందేలా మార్చుకోవటానికి మీరు ఏదన్నా ఇలాంటివి జరిగినాయా? మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకున్నారా? అంటే కోళ్ళ పందాలు లాంటి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లలు చదువుకుంటారు 10th క్లాసు, ఇంటర్ అట్లా. ఆ ఉన్న పిల్లలు ఏంటంటే ఎక్కడనో ఫ్రెండ్ సర్కిల్లా
ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు తోటి ఉండడం కంటే కొంచెం మాస్గా తిరుగుతారు ఊర్లో కొంతమంది, వాళ్ళతోటి ఉంటే ఒక హీరోయిక్ అర్థమైంది. ఆ వయసు ఎంగేజ్లో ఉండే కాబట్టి ఆ వయసులోకి పోయి తాగుళ్ళకి అలవాటయ్యి ఇట్లాంటి కొన్ని జూదం ఇట్లాంటి వీటికి డబ్బుల కోసం ఇలా వచ్చి ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయ్యి అదే హీరోయిజం చూపెట్టి ఇట్లా జరుగుతుంటాయి. వాళ్ళతో మాట్లాడి అట్లా కాదు చిన్న ఇట్లా చేయాలి అని చెప్పే వరకు చెప్తాం. మన శక్తి సామర్థ్యాలు మనకు ఒక అంచనా ఉంటుంది, ఎంతవరకు చేయాలి అంతవరకు చెప్పగలుగుతాం. ఇక అది మించిపోయిందని అంటే ఒక రోజు రియలైజ్ అవుతారు. ఇప్పుడు ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దాటిపోతుందంటే బలవంతంగానైనా మనం పట్టుకొస్తాం. కానీ సేఫ్ జోన్లోనే ఉన్నాడు, కానీ ఇబ్బంది పడబోతాడు, సేఫ్ జోన్లోనే ఉన్నాడు అన్నప్పుడు చూసుకుంటుంటాం, అబ్జర్వేషన్ అంతే. టైం వచ్చినప్పుడు గుంజుకొస్తాం అంతే. మీ ఈ ఎఫర్ట్స్లో ఏదైతే మనం ఇప్పుడు మీరు చేస్తున్న ఈ జర్నీలో, ఈ ఇనిషియేటివ్ జర్నీలో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పదం అంటే కంటిన్యూషన్గా ఇది జరుగుతూ ఉండాలి, రిగార్డ్లెస్ ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ. అంటే ఇవి కష్టాలంటే ఏ విధంగా అంటే పిల్లలు రెగ్యులర్గా ఒక క్లాస్ అయిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్న వాళ్ళు నెక్స్ట్ వచ్చే వాళ్ళు రావటం కానీ, మీ ఎఫర్ట్స్కి సరైన రికగ్నైజేషన్ అనేది ఎవడో వచ్చి మిమ్మల్ని సన్మానించక్కర్లా. ఆ రికగ్నైజేషన్ అనేది ఆ పేరెంట్స్లో ఉండి ఆ మార్పులకి అర్థం చేసుకొని రాబోయే తరాలని కూడా పంపటం, మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా. ఆ మొదట్లో వెళ్ళినప్పుడు ఏదైతే అప్రోచ్లో దీంట్లో మీరు ఇబ్బందులు పడ్డారో అవి పోయే కొద్దీ తగ్గాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ కంటిన్యూషన్లో ఉంటేనే ఇదంతా వచ్చేది. కన్సిస్టెన్సీ చేయటానికి మీకు ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయని మీరు ఏదన్నా భయంతో ఉన్నారా, లేకపోతే అంటే దానివల్ల ఈ పని ఆగకూడదు అనేది నా పాయింట్. పని ఆగకుండా ఆపేటట్టుగా మీకు ఏదైనా అడ్డంకాలు వస్తున్నాయా అనేది. అంటే ఇప్పుడు మనము పేరెంట్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఒకే ఒకటి, రిజల్ట్ చూపెట్టాలి. రిజల్ట్ చూపెడితే పేరెంట్స్ ఆటోమేటిక్గా, రిజల్ట్ అంటే మనకేం మార్కులు ఇవన్నీ కాదు, బట్ పిల్లల్లో ఆ పరివర్తన ఇప్పుడు మాకు తులసి వచ్చింది. తులసి వచ్చినప్పుడు జీ తెలుగు వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, అక్కడికి వచ్చిండ్రు, వాళ్ళు ఆడిషన్ పెట్టిళ్ళు, చాలా మందిని ఒక 3 సెలెక్ట్ చేసిండ్రు, దాంట్లో తులసి ఫైనల్ అయ్యి ఇక్కడికి వచ్చింది. తులసి యాక్ట్ చేసిన తర్వాత చాలామంది పెద్దలు నాకు ఫోన్ చేసి, జబర్దస్త్లో కొన్ని ఛానల్స్లలో ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ఇట్లాంటి యాక్టింగ్ వాటిని పెడతాను, జోక్స్ ఇవి, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది వేరే పిల్లల మీద, కానీ తులసి మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. తులసి వచ్చి జెన్యూన్గా చేసి జెన్యూన్గా వెళ్ళిపోయింది. ఆమె జీవించిపోయింది, ఆమె కథ, ఆమె స్టోరీని ఆమెనే చెప్పింది అని చెప్పి, దాంతోపాటు సీతక్క ఒక మంత్రి హోదాలు వచ్చి, నేను మీ ఊరికి ఇప్పటివరకు మంచి స్కూల్ లేదు కదా, నేను స్కూల్ కట్టిస్తా 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ అని చెప్పిన 15 రోజులలోనే స్కూల్ కట్టించి ఒక పెద్ద పండుగ చేసింది. ఆ పండుగతోటి కంప్లీట్ కమ్యూనిటీ మొత్తం షేక్ అయిపోయింది. సో ఆ మార్పులు, తులసి అనే ఒక అమ్మాయి 10 సంవత్సరాల అమ్మాయి ఒక మంత్రిని రప్పించింది. ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మంత్రి, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్, ఇంతమంది వచ్చిండ్రు. ఒక అమ్మాయి యాక్టింగ్ చేయడం వల్ల ఇంతమంది వచ్చిండ్రు. అది రిజల్ట్. రేపు పొద్దున ఇంకొకటి ఉంటుంది, స్పోర్ట్స్ ఉన్నది. ఇప్పుడు ఆర్చరీని తీసుకుందాం మనం, పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. నా ఫ్రెండ్ ఉంటాడు ఒక సేమ్ అదే కమ్యూనిటీలో, మరి దీన్ని కొడతావు అబ్బా అని అంటే, అది దాన్ని కాదు, దాని కన్నును కొడతానంటాను. ఇక్కడ నుంచి గంత ఒక 100 మీటర్ల 50 మీటర్ల దూరంలో ఉంటుంది, కొడతావా అంటే వట్టిగా కొడతా. అంటే ఇది పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ కాబట్టి దీనికి స్పోర్ట్ ఓరియంటేషన్ ఇవ్వాలి మనం. ఒలింపిక్స్ ఉన్నాయి, అక్కడ చేయకూడదు, అక్కడ దాన్ని మానిపించుకొని ఇటువైపున వాళ్ళని కరెక్ట్ ట్రాక్లోకి తీసుకు. ఎందుకనంటే దీంట్లో ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇది మనం 100% చెప్తాం. ఎంపతి అనే దాని గురించి విపరీతంగా చెప్తాం. మొక్కలు పెంచడం, పిట్టెలని, ఉడతలని, వాటిని హామ్ చేయకుండా, వాటికి ఏమన్నా కింద పడిపోతే వాటిని కాపాడేటట్టు పిల్లలు అద్భుతంగా. మాకు నందిని అని ఒక అమ్మాయి ఉంటుంది, స్కూల్కి వచ్చేటప్పుడు ఒక ఉడత చెట్టు మీద నుంచి కింద పడి ఇబ్బంది పడతా అంటే చిన్న అమ్మాయి, ఆ పాప ఆ ఉడతను తెచ్చుకొని వారం రోజులు ఆమె దగ్గర పెట్టుకొని దాన్ని కాపాడి దాన్ని బతికిచ్చి మళ్ళీ రివర్స్ అడవిలోకి పంపింది. నందిని ఏజ్ 6 సంవత్సరాలు. నేను మీకు ఫోటోలు చూపెడతా, 6 సంవత్సరాల అమ్మాయి. ఇట్లా ఎంపతి. మొక్కలు పెంచుతారు,
మాకు కొమరంభీం గార్డెన్ అని పెట్టుకున్నాం మేము పేరు, కొమరంభీం గార్డెన్ అని. ప్రతి స్కూల్కి ఒక కిచెన్ గార్డెన్. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మేము ఆ చెట్ల అవే మేము పెట్టిన మొక్కలకి వెళ్ళి కూరగాయల మొక్కలు తెంపి, కూరగాయల చెట్లు మన కాయలు కూరగాయలు తెంపి ఆ కూరగాయలని వాళ్ళకు గిఫ్ట్ లాగిచ్చి పంపుతాం అన్నాడు. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ రిజల్ట్ ఓరియంటెడ్ మీద మనం ముందుకు తీసుకెళ్ళటానికి మనకి ధైర్యమైన వచ్చేది ఇదంతా ఈ కన్సిస్టెన్సీ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రిజల్ట్ ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు కానీ బట్ మనకి రిజల్ట్ ఓరియంటెడ్ అనేది ఆ కన్సిస్టెన్సీ. ఇది పేరెంట్స్ కూడా వాళ్ళు బోర్ ఫీల్ కావద్దు, వచ్చిండు ఏదో చెప్పిండు వెళ్ళిపోయిండు కాదు, నీకు రిజల్ట్ కనబడుతుందా. తులసి నచ్చిన విషయంలో రిజల్ట్ చూపించగలుగుతున్నావా? లోక జ్ఞానం కాదు, లోకల్ జ్ఞానంతో పాటు వాళ్ళకి నచ్చిన పని చేస్తూ ఆ రిజల్ట్స్ చూపించాలి, వాళ్ళ గొంతుని ప్రపంచానికి చాటి చెప్పాలి. తులసి యాక్ట్ చేసింది ఆమె లైఫ్ స్టోరీ, అది తక్కలగూడెం స్టోరీ. తక్కలగూడెం స్టోరీని హైదరాబాద్లో తీసుకొచ్చింది పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు. బలగం సినిమా వేణు ఎంత పెద్ద, అట్లా జయప్రద ఎంత పెద్ద, పూర్ణ మేడం వీళ్ళు ఎంత పెద్దోళ్ళు. వీళ్ళ ముందట సీతక్క లాంటి మంత్రుల ముంగట, కొన్ని వందల మంది ముంగట ఆమె స్టోరీని చెప్పే అంత ఛానల్ అలా చెప్పడం వల్ల ఆ ఊరంతా అందరు వచ్చిండ్రు బస్సు పట్టుకొని, అందరు ఏడిచిండ్రు. మా ఊరు పేరు ఇక్కడ వినబడుతుందని మేము కళ్ళ కూడా ఊహించలేదు అని. రిజల్ట్ వచ్చింది కాబట్టి పిల్లలు 100% పంపుతారు. ఇప్పుడు టీచర్ ఎప్పుడన్నా 9 గంటలకు పోవాల్సిన టీచర్ 9:30 అయితే వాళ్ళు ఉంటారు, ఇంకా రాలేదని టీచర్ అని. నాకు బస్సు దొరకలేదు నడుచుకుంటూ వస్తానని అంటే మేడం అవునా మేడం అని చెప్పి మళ్ళీ అట్లా రిజల్ట్ ఉన్నది కాబట్టి పేరెంట్స్ దగ్గర నుంచి. కానీ అన్ని స్కూళ్ళల్లో ఆ ప్రాబ్లం, అన్ని స్కూళ్ళల్లో సేమ్ ఇట్లా లేదు. కానీ దానికి ప్రయత్నం ఫస్ట్ జనరేషన్ కాబట్టి పేరెంట్స్ చదువుకొని ఉండరు, వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు అన్నాడు పిల్లల్ని. ఇప్పుడు ఇట్స్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ మనం 10 నుంచి 15 సంవత్సరాలు అయ్యేదాకా మనం గ్యారంటీ ఇవ్వలేము. అంటే అన్ని సంవత్సరాలు చదివితే అప్పుడు మారుతుంది, మార్పు అప్పుడు జరుగుతుంది. కానీ తులసికి ఏందనంటే ఇది ఇన్స్టెంట్గా జరిగిపోయింది. కొన్ని ఇన్స్టెంట్గా జరిగేవి ఉంటాయి, కొన్ని లాంగ్ పీరియడ్. ఇన్స్టెంట్ అంటే అదే తనకు ఆ పర్టికులర్ దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండటం. ఎగ్జాక్ట్లీ తను షీఈ్ ఎ వెల్ డిజర్వింగ్ క్యాండిడేట్ కాబట్టి అట్లా అయింది, అట్లా జరిగింది. ఇప్పుడు అసలు ఫైనాన్షియల్గా మన ఈ ఇనిషియేటివ్ ఫైనాన్షియల్గా మీరు ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు ఇన్ని ఊర్లో చేస్తున్నారు, ఇంకా చాలా ఊర్లో చేయాలని మీకు ఆలోచన ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 9 సెంటర్స్ ఉన్నాయి, ఇంకా సెంటర్స్ పెంచాలని ఆలోచన ఉన్నాయి. అసలు ఫైనాన్షియల్గా మీరు ఎట్లా మీరు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ కలిసి ఇదంతా చేస్తున్నారా? అంటే ఒక రకంగా అట్లనే అనుకోవాలి, ఫ్రెండ్స్ బ్యాచ్ అని అనుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో చూసి పరిచయం అయ్యారు నాకు చాలామంది, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇక్కడ చూసి కమ్యూనికేషన్ ఇది ఒక మంచి అది అయిపోయింది. అంటే సోషల్ మీడియా మన ఏస్ కాలేజ్ అని ఉంటుంది, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆ సార్ 3 జీతాలు ఇస్తాడు. ఆ సార్ వాళ్ళని ఆయన టీం లాగా తీసుకొని 3 శాలరీ, బేసిక్ శాలరీ మనం ఇచ్చేది 8,000, 7,000, 8,000 ఇంతే సార్ ఇస్తాడు. నెక్స్ట్ యుఎస్లో ఒక ఫ్రెండ్ తరుణ్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఏం చేద్దాం, నేను మీతో జాయిన్ అవుతా, నేను ఒక ₹1,00,000 ఇస్తాను అంటే ₹1,00,000 ఇవ్వగానే నువ్వు 10 పార్ట్స్ లాగా డివైడ్ చేసి అని చెప్పిన. సస్టైన్ కావాలి. నువ్వు ఒక్కసారి ఇచ్చినావు అంటే నేను ఏదో ఒక పెద్ద వస్తువు కొంటే అయిపోతుంది. కానీ నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ ఎట్లా, నువ్వు ఈరోజు నువ్వు ఉన్నావు కదా, నువ్వు కొద్దిగా కష్టపడి నువ్వు ఇంకో నీలాంటి వాళ్ళను 10 మందిని గ్యాదర్ చేయి అని చెప్పిన. 10 కాదు 20 మందిని గ్యాదర్ చేసిండు. అట్లా ఇంకా కొంతమంది ఇంకో భవాని అని ఇంకో మేడం ఉంటుంది, డాక్టర్, KMC వరంగల్లో చదువుకున్నామే, యూఎస్లో ఉంటుంది. ఆ మేడం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని, వీళ్ళ ఫేస్లు ఎవరికి తెలియదు నాకు, ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళని ఎన్నడూ కలవలేదు కూడా, ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ మాట్లాడుకున్నది. మేము గ్రూప్ ఆఫ్ పీపుల్, అక్కడ వాళ్ళో గ్రూప్ వీళ్ళో గ్రూప్ కలిసి మనకి ఇచ్చే పైసలతోటి శాలరీస్ ఇస్తాం. ఇంకేదన్నా ఇంకా మెటీరియల్ కావాలంటే ఇది ఒకటి అవసరం ఉన్నది మాకు ఇప్పేయండి అని ఏదైనా ఆర్గనైజేషన్స్ని కానీ, NGOs ఉంటాయి, NGOsని కానీ, లేకుంటే కొంతమంది ఇండివిజువల్స్ ఉంటారు ఇట్లా డొనేట్ చేయాలి అని, ఇట్లా ఏదో ఒకటి హెల్ప్ చేయాలని ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంకేదో ఒక రిక్వైర్మెంట్ ఉన్నా సార్ మాకు కొంచెం ఫిల్ చేయండి అని. ఎవరైనా వచ్చి మీతో ఏదన్నా ఒక ఆపర్చునిటీ వర్క్ చేయాలి, మీతో దే వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ అనుకుంటే ఎలాంటి వర్క్స్లో మీకు హెల్ప్ చేయొచ్చు వాళ్ళు? ఇప్పుడు మాకు రీసోర్సెస్ మేము రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉంటాం.
ఇంకోటి కమ్యూనికేషన్. అంటే ఎవరైనా పుస్తకాలు కలెక్ట్ చేసి కొన్ని మీకు అంటే మాకు ఏ రకంగానైనా మేము యూజ్ చేసుకోవడానికి మాకు 100% వాలంటీర్స్ అవసరమే. బయట నుంచి పనిచేసేటోళ్ళు, మా దగ్గర జరిగే విషయాలని డాక్యుమెంట్ చేసేటోళ్ళు కావాలి. నెక్స్ట్ మేము సేకరించిన కథలని టైప్ చేసేటోళ్ళు కావాలి. మనతోటి జాయిన్ అయిన వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ టైము, దీన్ని బట్టి మనం వాళ్ళకి 100% వాళ్ళని మనం తీసుకుంటాం. మాకు కావాలి, వాస్తవానికి మాకు వాలంటీర్స్ కావాలి ఇంకా. ఎందుకంటే మేము దాదాపు 300 నుంచి 350 మంది పిల్లలు, 300 నుంచి 350 మంది పిల్లలు ఉంటారు మాతోటి. ఇంకా బయటికి పోయి చదువుకునేటోళ్ళు ఇంకో 100-150 మంది ఉంటారు. కమ్యూనిటీ ఇంతమందిని మేనేజ్ చేయాలి అని అంటే దానికి చాలా మంది మ్యాన్ పవర్ పనిచేయాలి అక్కడ. ఇప్పుడు మీరు ఇది 2020లో మొదలుపెట్టారు, మీకు 4 ఏళ్ళు అవుతుంది. అసలు మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్లుంది ఇప్పుడు? ఎలా చూస్తున్నారు? ఫ్యూచర్లో ఇంకా ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? అసలు మీరు పొందిన ఈ అనుభూతి కానీ, ఆనందం కానీ, ఒక ఫోటోగ్రఫర్, ట్రావెల్ ఫోటోగ్రఫర్గా తిరుగుతున్న మీరు ఇలాంటివన్నీ చూసి మీరు బాధపడి వాళ్ళకి నేర్పాలి, తెలియజేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ గొంతును చాటి చెప్పాలి, అలాగే వాళ్ళ రూట్స్ని కూడా వాళ్ళు ఏ రోజైనా వెనక్కి వెళ్ళి కాపాడుకోవాలి. ఇలా ఒక మల్టిపుల్ థింగ్స్ని వాళ్ళకి తెలియజేయాలన్న మీ ప్రయత్నంలో మీరు పొందిన అనుభూతి, అసలు మీరేం చూస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో? అసలు ఫస్ట్ ఇప్పుడు మా పిల్లలు మంచి ఇంగ్లీష్లో మాట్లాడతారు. హాయ్, గుడ్ మార్నింగ్ అంటే బేసిక్ ఇంగ్లీషే అందరూ. గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ సార్ అని ఇంగ్లీష్లో మాట్లాడతారు. వేరేటోళ్ళు ఎవరైనా గెస్టులు వచ్చినా ఆ గెస్ట్లతో కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడతారు. ఇంతకుముందు ఎవరైనా కనబడ్డా కూడా మాట్లాడడానికి ఇష్టపడని వాళ్ళు ఈరోజు మాట్లాడతారు. ధైర్యంగా వేరే దగ్గరికి పోతారు, వేరే దగ్గరికి పోయి అక్కడ ఉంటారు, ఉండి చదువుకుంటారు, నేర్చుకుంటారు. అదొకటి. నెక్స్ట్, జీవితంలో టీవీ చూడని అమ్మాయి ఈరోజు టీవీలా సెలబ్రిటీ. తాడోయ్ మండల్ మా ఏరియాలో మొన్న మన ప్రజాభవన్ సీతక్క దగ్గర పోయేటప్పుడు, సీతక్క దగ్గర ఫస్ట్ గేటు దగ్గర ఉండే పోలీసుల దగ్గర నుంచి మొదలు పెడితే సీతక్క ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని మందలిచ్చిండ్రు. అంటే తులసి హాయ్, తులసి హాయ్, అంటే సెలబ్రిటీ అయిపోయింది డైరెక్ట్. ఒక టీవీ జీవితంలో చూడని అమ్మాయి ఈరోజు అంత పొజిషన్కి వచ్చింది, అంతమందిని ఇన్స్పైర్ చేసింది. ఇది. నెక్స్ట్ ఇంకోటి, చదువుకుంటాను పిల్లలు. ఇప్పుడు నేను ఇన్స్టంట్గానైతే నేను పెద్ద ఇంపాక్ట్ చూపెట్టా, కానీ చదువుకున్న పిల్లలు ఇట్లనే కంటిన్యూ చేస్తే 10 సంవత్సరాల్లో వాళ్ళు మంచి పొజిషన్లలో ఉంటారు. అసలు ఇప్పుడు దా చేసిన దాంట్లోనే నేను ఒక పర్టికులర్ స్టూడెంట్ గురించి అని అనట్లేదు, మీరు చేసే పనే యాక్చువల్గా అనుభూతి ఉంటుందిలేండి. అనుభూతి ఉంటుంది, పిల్లలు మంచిగా నేర్చుకునేటప్పుడు అనుభూతి ఉంటుంది. కానీ బాగా అనుభూతి కావాలని అంటే అది మాకు తప్పకుండా మమ్మల్ని పలానంలో ఆ రోజు ఇప్పుడు నేను ఎట్లనైతే ఈడికి వచ్చినాక నేను ఫస్ట్ క్లాస్ చదువుకున్న స్కూల్ను గుర్తు చేసినో, వాళ్ళు కూడా ఆడిపోయినప్పుడు తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది మా పిల్లలు ఒలింపిక్స్లో ఆడతారు. తప్పకుండా నేను చెప్తాను కదా, అసలు అద్భుతంగా ఆడతారు. మా వాళ్ళు చెట్టు ఎక్కుతారు, టక్ 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 10 సెకండ్లలో చెట్టు ఎక్కుతారు. ఎప్పుడన్నా మీరు ఎవరు వచ్చినా సార్ మీరు ఉండండి సార్ నేను ఎల్కాయ తీసుకొస్తాను పోతారు, ఉరుకుతారు, చెట్టు ఎక్కుతారు. పెద్ద చెట్టు, 4-5 ఎల్కాయలు ఇట్లా జేబులలో ఇట్లా అంగిలా కట్టుకుంటారు, కింది దిగుతారు, తీసుకొచ్చి సార్ ఎల్కాయ. వెరీ యాక్టివ్, ఫిజికల్లీ వెరీ యాక్టివ్. బాణాలు కొడతారు. ఈ ఫ్యూచర్ పిల్లలు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా వాళ్ళ ప్రతిభను చూపెట్టాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, యాక్టింగ్, డ్రాయింగ్, మంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, ఫారిన్ పోవాలి, ఇవన్నీ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు ఫర్ వండర్ఫుల్ ఇన్సైట్స్ అండ్ వాట్ యూఆర్ డూయింగ్. మీరు చేసే పనికి అభినందిస్తున్నాను వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫున కూడా భీమ్చలన్ హ్యాపీనెస్ సెంటర్ నుంచి మీకు థ్యాంక్స్. ఎందుకనంటే పిలిచి మాట్లాడించి ఈ విషయాలని బయటికి చెప్పడం ఇది చిన్న విషయం కాదు. ముఖ్యంగా మీడియాలో మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్గా ఉండడం వల్లనే మీ రోజు సస్టైన్ కాగలిగినాం. అంటే మాకు సపోర్ట్ దొరికింది, మాకు గైడెన్స్, ముఖ్యంగా మాకు కావాల్సిన గైడెన్స్. మేము ఏదైనా రాంగ్ డిసిజన్ తీసుకున్నప్పుడు అది రాంగ్ అని చెప్పే గైడెన్స్ కావాలి. మంచి డిసిజన్ తీసుకున్నప్పుడు సపోర్ట్ చేసి దానికి కొంచెం ఇన్పుట్స్ ఇవ్వాలి. ఎందుకంటే మేము హైలీ ప్రొఫెషనల్ స్కిల్డ్ కాదు, మాకున్న నాలెడ్జ్ని తోటి మేము ఇది చేసినాం. ఇంకా బాగా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసి ఎగ్జాక్ట్లీ
ఎవరైనా అది చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చదువు వచ్చిన వాళ్ళు కానీ చదువు రానోళ్ళు కానీ ఎవరేం చెప్పినా అది మేము వింటాం. ఇప్పుడు ఇదే మాకు వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళు మంచి ఒకటి వర్క్షీట్ తయారు చేసి పంపుతాంటారు. సో ఇట్లా మీ ఛానల్ తరపున నేను అందరిని అడుగుతాను, మాకు ఎవ్వరు ఇన్పుట్స్ ఇచ్చినా మేము 100% తీసుకుంటాం, కలిసి పనిచేద్దాం, కలిసి దీన్ని ఇంకా బాగా విస్తరించి ఇంపాక్ట్ చేద్దాం. చాలా చోట్ల ఉన్న ట్రైబల్స్ అందరిని కూడా, నాట్ ఓన్లీ ట్రైబ్స్ అందరినీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.